మొత్తం స్క్రీన్ వచ్చిందా? ఓకే, ఏం చెప్పుకుంటున్నాం మనం? పెట్టే క్యాష్. ఏంటమ్మా పెట్టే క్యాష్? స్మాల్ ఎక్స్పెండిచర్. ఎందుకు మెయింటైన్ చేయాలి పెట్టే క్యాష్? పెట్టే క్యాష్ మెయింటైన్ చేయకపోతే అమౌంట్ హైదరాబాద్కి వెళ్ళాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్. ప్రతాప్ సార్ ఇప్పుడు మనకి పెట్టే క్యాష్ మెయింటైన్ చేస్తాం. ఏమా వచ్చేసి టార్గెట్ అకాడమీకి పెద్ద క్యాష్. ప్రతాప్ సార్ ఏం చేస్తారంటే ప్రతిసారి నెల నెల మా దగ్గరికి వెళ్ళి అమౌంట్ అడుగుతారు. బేసిక్గా పెట్టి క్యాష్ మెయింటైన్ చేయట్లేదు అనుకో, ఏం చేస్తారంటే ప్రతిసారి గంటకు వస్తారు. మేడం మీకు డబ్బులు కావాలి మేడం అంటారు. మేడం బుక్స్ కొనాలి మేడం అంటారు. పేపర్స్ కొనాలంటారు. బాటిల్స్ కొనాలంటారు. వాటర్ ఒక పేమెంట్ చేయాలంటారు. చిన్న చిన్న పేమెంట్ ప్రతిసారి వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు అనుకో, రాకొస్తుందా? గంటకి ఈ క్యాష్ డబ్బులు ఇస్తా సరిపోద్దా? లేదంటే మీరు రిసిప్ట్స్ పేమెంట్స్ అన్ని రాసుకొని నేను క్యాష్ బుక్ మెయింటైన్ చేసుకుంటారా? నేను వచ్చి ఒక సిస్టమ్ కావాలని మీకు చెప్తా, ఒక 50,000 అమౌంట్ కావాలి. 50,000 అమౌంట్ కావాలంటే ప్రాసెస్ ఉంటుందా? ఫస్ట్ మీరు అన్ని ప్రిపేర్ చేయాలి. మళ్ళీ అథారిటీ దగ్గర సైన్ పెట్టి, నా దగ్గర ఫ్రెండ్స్ దగ్గర సైన్ పెట్టించుకోవాలి. తర్వాత దాన్ని అప్రూవల్ పంపించుకోవాలి, కొటేషన్స్ తెప్పించుకోవాలి. ఎంత పని ఉంటుందా క్యాషియర్కి? తెప్పించుకున్న తర్వాత ఓకే అన్నప్పుడు అమౌంట్ రిలీజ్ చేసుకుంటాం. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ప్రతాప్ సార్ వచ్చి, మేడం నేను ఒక పేపర్ బండిలు ఒకటి కొనుక్కొని రావాలి మేడం, 200 కావాలని అడుగుతున్నాను. ఏమో ఒక 50,000 పేమెంట్, అదే తేడా పడితే ఎక్కడ ఆ 50,000 వచ్చి మెయిన్ ఎత్తున పడతాయని చెప్పి మీకు భయం వేస్తూ ఉంటాం. అది వదిలిపెట్టి మధ్యలో ప్రతాప్ సార్ వచ్చి 200 కావాలని కానీ మీరేమవుతుంది? పోయిద్దా? డిస్టర్బెన్స్ ఉంటుందా? మీకు రెగ్యులర్ ఆపరేషన్స్ మీకు డిస్టర్బెన్స్ వస్తుందా? అదే పెట్టిగా సపరేట్గా లేదనుకో, ఇందాక మీరు చెప్పినట్టు 200 కోసం వచ్చి మా దగ్గర అథారిటీ తీసుకున్నారు అనుకో, ఎంత ప్రాసెస్? లాంగ్ ప్రాసెస్ వద్దా? ఒక 50,000 పెట్టి సిస్టమ్ కొనేదానికి ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ని మీరు 200 రూపీస్ కూడా యూజ్ చేస్తే ఆపరేషన్స్ డిలే అవుతాయా? 200 కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మీరు? అంటే అందుబాటులో ఉంటాం. మనం లాస్ట్ 2 వీక్స్ వెళ్ళినట్టు హైదరాబాద్ వెళ్ళాను అనుకో, 200 ఆగిపోతాయి పేమెంట్ చేయడం. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. రెండింటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ డే, అది టైం అనేది బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ లేదా బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ డిపెండ్ అయి ఉంటుంది. జరిగే పర్చేజెస్ సేల్స్ని బట్టి ఉంటుంది. ఒక 10,000 ఫర్ సపోజ్ ఒక 1 మంత్కి ప్రతాప్ సార్ని పిలిచి కూర్చోబెట్టి అడుగుతాం, మీకు ఎవ్రీ మంత్ ఎంత ఖర్చులు అవుతాయి, ఒక ఎస్టిమేషన్ చెప్పండి అంటాం. అనగానే ప్రతాప్ సార్ నాకు బండిల్స్, ప్రింటింగ్, అవి ఇవి స్టేషనరీ అవన్నీ ఒక 10,000 లెక్కేసుకొని అప్రాక్సిమేట్గా నాకు 10,000 అవుతాయి అన్న. సరే మనం ఏం చేస్తాం? 10,000 మీరు ఏం చేశారు? 10,000 ప్రతాప్ సార్కి ఇచ్చేశారు. ఇంకా నువ్వు వచ్చి నన్ను అడగొద్దు. దీనికి కూడా ఏం చేస్తామండి? లిమిటేషన్స్ పెడతాం, లిమిట్స్ పెడతాం. 10,000 ఇచ్చారు కదా అని చెప్పేసి 10,000 సింగిల్ ట్రాన్సాక్షన్ పేమెంట్ చేయడానికి ఒప్పుకుంటామా? ఇతను పర్చేజ్ చేయమని చెప్తామా? నా 10,000 ఒకటే ట్రాన్సాక్షన్ చేస్తే అది పెట్టి ఎక్స్పెండిచర్ అవుతుందా? అవ్వదుగా. పెట్టి ఎక్స్పెండిచర్ అంటేనే చిన్న స్మార్ట్ కాల్ పేమెంట్స్. 10,000 పేమెంట్ చేసేస్తే అది పెట్టి అవుతాం. అప్పుడు క్యాషియర్కి పెట్టి క్యాషియర్కి డిఫరెన్స్ ఏముంటుంది? లేదు కదా. 10,000 ఏంటి? నంబర్ ఆఫ్ పెట్టి ఎక్స్పెన్సెస్ అవ్వటానికి మనం కొంత అమౌంట్ని పెట్టి క్యాషియర్ దగ్గర మెయింటైన్ చేస్తాం. 10,000 ప్రతాప్ సార్ తీసుకొని ఏం చేస్తారు? స్టేషనరీ కావాలంటే స్టేషనరీ ఒక 1,000 రూపీస్ పర్చేజ్ చేస్తాం, రాసుకుంటాం. ఇంకేమున్నాయి? ఏదైనా రిపేర్స్ వచ్చాయి, రిపేర్స్ వస్తుంటే కార్పొరేషన్లో దానికి ఒక 500 అయింది, రాసుకుంటాం. ఏముంటాయమ్మా చెప్పండి? స్టేషనరీ, రిపేర్స్, లేదా వాటర్ బిల్స్, చిన్న వాటర్ బిల్స్ ఉంటాయిగా, రకరకాలు ఉంటాయి ఎక్స్పెండిచర్స్ అన్ని. ఇవే ఉండాలని ఏమో ఉండదు. దీనికి ఒక 500 అయింది, ఇలాగ 200, 300, 500 మనం పేమెంట్ చేసుకుంటాం. ఇందాక చెప్పాక లిమిట్స్ పెడతామని. దేనికి పెడతామంట లిమిట్? ఏ స్టేషనరీ కనుక 5,000 అయింది అనుకో, ప్రతాప్ సార్కి ఏం చెప్తామంటే మీరు 5,000 పేమెంట్ అయితే పేమెంట్ చేయొద్దు. ఎందుకు? కంట్రోల్ ఉండదు, అయిపోద్దా. ప్రతాప్ సార్ ఏం చేస్తారు? 1000 రూపాయలు పెట్టి చేసి 5,000 రాసేసుకుంటాం కదా. ఎందుకు? అక్కడ చెక్కింగ్ ఏం లేదు. అదే మీరు అప్ టు 2,000 ఏ ఎక్స్పెండిచర్ అయినా మీరు మమ్మల్ని అడగకుండా పెట్టేసుకోండి. 2,000 దాటిందా, 2,001 రూపీ అయినా మీరు వచ్చి మా దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఒక సింగిల్ ట్రాన్సాక్షన్
సర్టెన్ లిమిట్ పెట్టి ఆ లిమిట్ దాటుతున్నప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి, పెట్టి క్యాషియర్ దగ్గరకో లేదా మేనేజ్మెంట్ దగ్గరకో వెళ్ళి ఒక పర్టికులర్ పర్మిషన్ తీసుకోవాలి. నాకు ఈ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, సింగిల్ ట్రాన్సాక్షన్ ఇది, నేను ఎంత పేమెంట్ చేస్తున్నా, దీనికి మీరు ఆథరైజేషన్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, పెట్టి ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవుతాయా, లేదంటే ఏమవుతుందంటే పెట్టి ఎక్స్పెన్సెస్ స్కామ్ జరుగుతుంది. ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ మీరు పెట్టేసిందంటే స్కామ్ జరిగిపోతుంది. అవునా కదా, ఇప్పుడు జరుగుతుంది. అదే 2000 అనుకో లేదా 1000 అనుకో, ఏం చేస్తారు సార్, మళ్ళీ 1000 2000 దాటితే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం పర్టికులర్ ఏదైతే పెట్టే బండిల్స్ మనకు రావాలి 2000 ఈజీగా అవుతుంది. 2000 దాటినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి పెట్టే ఎక్స్పెండిచర్ ఒక 2000 అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంది. ప్లస్ స్కామ్ జరగడానికి స్కోప్ తక్కువ ఉంటుంది, జరగమని చెప్పండి, చాలా స్కోప్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు, ఎక్స్పెండిచర్ అనేది ఈజీగా 2000 ఉంటుంది, మీరు పెట్టిన కంట్రోల్ కూడా 2000 ఉంది, దగ్గర ఉంటుంది. మహా అయితే 1900 అయితే 100 రూపాయలు తింటాం. అంతేకాని 5000 ఇచ్చారనుకో 3000 తినేస్తాం. ఒక బండిల్ మనకు వచ్చి 2 బండిలు మనం రాసేసారనుకో అప్పుడు ఏమవుతుంది, స్కామ్ జరిగిపోతుంది. కంట్రోల్ ఉంటాం, మన ఆపరేషన్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. అన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే మనం వర్క్స్ డివైడ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ క్యాష్ దగ్గర వచ్చేసరికి డివైడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు డివిజన్స్ అనేవి ఉండాలి క్యాష్. అలాంటి వన్ ఆఫ్ ద డివిజన్ ఏంటంటే పెట్టి ఎక్స్పెన్సెస్. పెట్టి ఎక్స్పెన్సెస్కి ఇప్పుడు అర్థమైంది, పెట్టి ఎక్స్పెన్సెస్ సపరేట్గా మెయింటైన్ చేస్తాము. రకరకాల రీజన్స్, మనకి ఆథరైజేషన్ కావచ్చు, కంట్రోలింగ్ కోసం కావచ్చు, చిన్న చిన్న పెట్టి ఎక్స్పెన్సెస్ టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ కావాలి దానికోసం కావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పెట్టి ఎక్స్పెన్సెస్ సపరేట్గా ఒక పెట్టి క్యాష్ పెట్టుకుంటాం. ఫార్మాట్ ఎలా ఉంటుందమ్మా పెట్టి ఎక్స్పెన్సెస్? ఫిక్స్డ్ ఫార్మాట్ ఏమైనా ఉందా చెప్పండి. పెట్టి ఎక్స్పెన్సెస్ ఇవే ఉండవు, డెబిట్ క్రెడిట్ అలాగా ఫిక్స్డ్ ఫార్మాట్. ఎలాగైతే లెడ్జర్కి డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది అన్నీ ఉంటాయి. అదే మనం రూల్స్ ఫాలో అవుతాం, కానీ మేము ఇలాగే మెయింటైన్ చేయండి అని మనం ఎక్కడ కూడా రాసుకోము. ఉన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు అకౌంట్ మెయింటైన్ చేసుకుంటారు. సరే, పెట్టి క్యాష్ ఎసెటా లయబిలిటీయా, ఇన్కమ్ ఎక్స్పెండిచర్? పెట్టి క్యాష్ అకౌంట్ ఈజ్ అన్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్? పెట్టి క్యాష్ అకౌంట్ asset, liability, income, expense. Petty cash account. Cash account ఏంటి, ఎక్స్పెండిచర్. పెట్టి క్యాష్ అకౌంట్ ఎందుకు ఎక్స్పెండిచర్ అయింది? పెట్టి ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్స్పెండిచర్, పెట్టి క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు. పెట్టి క్యాష్ కూడా క్యాషే, మీ దగ్గర నుంచి కొంత, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే అంటే 10,000 తీసి పక్కన పెడుతున్నారు, ఒకటి అసెటే కదా. పెట్టి క్యాష్ ఈజ్ అన్ అసెట్, పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అన్ ఆర్ ఎక్స్పెన్స్. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఉంటామా. పెట్టి క్యాష్ పెట్టుకొని 2 రాసుకోండి. ఫార్మాట్ చెప్తాను, ఫార్మాట్ రాసుకోండి. పెట్టి క్యాష్ అసెట్, క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏంటి, 2 పాయింట్స్ రాసుకోండి. ఫార్మాట్ చెప్పుకొని ఒక ప్రాబ్లం చేసేసి అంటే పెట్టి క్యాష్ అవుతుంది ఉంటే అప్పుడు నేను గుర్తుందిగా సపరేట్ బుక్ పెట్టుకోవాలి. ఫార్మాట్ రాస్తా అయినప్పటికీ సపరేట్గా బుక్ ఉండాలి. తర్వాత మీకు కంటిన్యూషన్ చెప్పేటప్పుడు అక్కడ రాసుకోండి. Petty cash is an asset. Petty cash expenditure, expenses are పెట్టి క్యాష్ ఫార్మాట్స్ అనేవి ఒక్కొక్కరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అందులో ఒక ఫార్మాట్ ఫిక్స్ అవుదాం, సమ్ ఎలా ఇచ్చినా సరే అదే ఫార్మాట్లో మనం చేసుకుంటూ వెళ్దాం. అప్పుడే మనకి టైం సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండవు. జనరల్గా అందరూ యూస్ చేసే ఫార్మాట్ మనం కూడా యూస్ చేస్తాం.
ఏముంటాయమ్మా? డిస్క్రిప్ట్స్, డేటు, పర్టికులర్స్, ఏ అమౌంట్. రాస్తే వచ్చే నెంబర్ రాసుకో. పేమెంట్స్ అన్ని రూపీస్లోనేగా. ఇవన్నీ ఇంకా ఎక్స్పెండిచర్స్, రకరకాల ఎక్స్పెండిచర్. ఇవేంటి అమ్మా? స్టేషనరీ, ఫేర్స్, ఏమైనా చెప్పండి ఎగ్జాంపుల్. చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగా వస్తాయి. పెట్టి క్యాష్ ఫార్మాట్. చేద్దాం. రైటింగ్ హ్యాబిచుయేట్ అయ్యారా? అవ్వాలి, తప్పదు. అప్పుడు నుంచి ట్రై చేస్తున్నామా? డేట్, పర్టికులర్స్, పేమెంట్స్, వచ్చే నెంబరు, ఎక్స్పెన్సెస్. రకరకాల ఎక్స్పెండిచర్ ఏది వస్తే అది అక్కడ. మరి క్లాస్లో రికార్డింగ్ చాలా బాగా వస్తుంది. ఈరోజు రికార్డింగ్ బాగా వస్తుంది అనిపిస్తుంది. అలాగ అంతా ఏదో ఇలా ఉందని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా, అవునవుతుంది. మళ్ళీ మనల్ని మనం మోటివేట్ చేసుకొని రికార్డింగ్ సరిగ్గా లేనప్పుడు మోటివేషన్ తగ్గింది. ఈరోజు హాఫ్ అన్ అవర్ పైన రికార్డింగ్ వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు చూసినా చూడకపోయినా చెక్ చేసుకోండి. మాకు మీరు ఎగ్జామ్ ఉంది మరి చెక్ చూడాలనుకుంటే మీ రికార్డింగ్ వీడియో లేదనుకోండి, అప్పుడు వచ్చి అడిగితే ఈ వీడియో చెక్ చేయడానికి కనీసం ఒక 1 month పడుతుంది. అప్పుడు మీ ఎగ్జామ్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే చెప్పేసేయండి. రోజున వీడియో వెంటనే సరేనా? కమ్ చేద్దామా? ఎవరికైనా పెట్టి క్యాష్ ఉందిగా. కమ్ నెంబర్ ఎంతమ్మా పెట్టి క్యాష్? ఫోర్. సరే పెట్టి క్యాష్ బుక్ చేస్తారా? నేను చేయనా? ఇప్పుడు చేస్తానమ్మా ఒకసారి. నేను పెట్టి క్యాష్ అనేది చూడండి, 2.5, 2.5 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 2 రూపీస్. అదే హిమాలయ దగ్గరికి వెళ్ళి నాకు 2 రూపాయలు కావాలని అడిగారు అనుకో, వెయిట్ పని ఒకటి బీకింది. 2 రూపాయలు కావాలని అసైన్మెంట్ డ్రా చేయండి అందరూ.
జాయిన్ అయిన వాళ్ళు డేట్ జాయినింగ్స్ రికార్డింగ్స్ వినాలి. అవి వింటే మీకు అంత క్లారిటీ వస్తుంది. ఫైవ్ మినిట్స్ ఉందమ్మా. తర్వాత 10 మినిట్స్ ఎక్స్ట్రా, తర్వాత కూడా మన క్లాసేగా, అంత రెడీగా మీరు వచ్చేసి కాంపెన్సేట్ చేద్దాం. అదే నేను ఒకవేళ 115 వరకు తీసుకున్నాను అనుకో, ఇప్పుడు 240 టైం వేస్ట్ అయింది కదా మనం ఆపిస్తే. కారణం లేట్గా రమ్మంటే స్లీప్ నిద్రపోతారమ్మా ఆఫ్టర్నూన్, టైం ఎక్కువ నిద్రపోతారా? 1.5 hours ఎక్కువ అవ్వట్లేదా? అంతసేపు తింటారా? మాట్లాడుకుంటూ తింటారా? నిద్ర ఎట్టబోతారు మాట్లాడుకుంటా ఉంటే? అనేది స్లిప్స్ పిల్లర్స్ చూడండి అమ్మా, పెట్టి క్యాష్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్కి ఈక్వల్గా ఉంటుంది. ప్రతి మంత్ ప్రతిసారి ఏం చేస్తాం మనం, ఫర్ సపోజ్ మీరు 500 మెయింటైన్ చేస్తున్నాం, ఓకేనా, 300 ఎక్స్పెండిచర్ పెట్టారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అయినప్పుడు మీరు ఎంత ఇస్తారు? 300 ఇస్తారు. 300 మళ్ళీ మీరు ఇస్తారు, 500 అయిపోతుంది. ఎవ్రీ టైం దీన్ని ఇంప్రెస్డ్ క్యాష్ మెయింటెనెన్స్ ఇంప్రెస్ట్ అంటాం. ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ ఇవ్వటాన్ని ఇంప్రెస్డ్ క్యాష్ పెట్టుకోండి. ప్రతిసారి కూడా మీకు సమ్ అయిపోయాక మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం 2 బ్యాలెన్స్ రాసేసుకొని 2 క్యాష్ రాసేసుకొని వచ్చినట్టుగా అక్కడికి వదిలేస్తాం. ఇప్పుడు ఏంటమ్మా చెప్పండి, ఫార్ములా అని చెప్తారు దీనికి, పెట్టి ఇంప్రెస్డ్ క్యాష్ మైనస్ ఎక్స్పెన్స్, అంతేగా? క్యాష్ ఇస్తే ఇస్తారమ్మా మీకు, లేకపోతే మీకు, ఎందుకంటే మీకు వాళ్ళకి మంచి టాపిక్స్ వచ్చాయి, టాపిక్స్ అన్ని వచ్చి ఫౌండేషన్లో పడి పార్ట్నర్షిప్ డిజల్యూషన్ లెవెల్లో మీరు నేర్చిన సరిగ్గా అయిపోతుంది. పార్ట్నర్షిప్ 10 days పడుతుంది. బేసిక్స్ 8 రోజులు తీసుకోండి, పార్ట్నర్షిప్ 8 రోజులు తీసుకోండి.
టైం పడుతుందో మీరు ఫాస్ట్ పాటు కలిపి చెప్పి ఇంటర్ కంటే కూడా సీఏ ఫౌండేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆట ఆడతారు. నేను అనుకున్నాను హైదరాబాద్లో చెప్పండి సార్ కలిసినప్పుడు సీఏ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ 60% పైన ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తుంటే డ్రాప్ అయ్యాయి. జాయినింగ్స్ లేవు. కేఎంఏలో నార్మల్గా ఉంటుంది. కేఏలోకి జాయినింగ్స్ లేవు సార్ అని అంటే స్టూడెంట్స్ అనేది ఇష్టపడట్లేదు. కేఏలో రావడం రకరకాల రీజన్స్. మనకు తెలిసిన రీజన్స్ ఏంటి, కష్టము అవ్వదు అని. అవ్వదు అనుకున్నప్పుడు మరి సిలబస్ చేంజ్ అయింది కదా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 6 పేపర్లు అవగానే పురోగమని వస్తారు, అందరూ ఎక్కువ మంది జాయిన్ అయిపోతారు అనుకున్నాం. అక్కడ చూస్తే అడ్మిషన్ డ్రాప్ అయ్యింది. అడ్మిషన్ అంటే మనకని కాదు, ఐసీఐకి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ అనేది డ్రాప్ అయ్యాయి. ఎందుకు అని అంటే రకరకాల రీజన్స్. మన వాళ్ళు ఏంటంటే ఇచ్చి చేత ఇస్తారు, ఇంకో చేత లాక్కుంటారు. ఏం చేశారు, 6 పేపర్లు అన్నారమ్మా. 6 పేపర్ పెట్టేవాళ్ళు ప్రశాంతంగా 6 పేపర్లు పెట్టేసి ఓల్డ్ రూల్స్ అయితే ఏదైతే ఉందో ఒక గ్రూప్ అయిపోగానే ఆర్టికల్స్ చేసుకోవచ్చు అనే రూల్ ఉందో ఆ రూల్ అలాగే ఉంచినట్టయితే బాగుండేది కదా. ఏం చేశారు, 4th గ్రూప్స్ అయిపోతేనే ఆర్టికల్స్ కదా మనకి జాయిన్ అయ్యే వాళ్ళకి. మా 4th గ్రూప్స్ అవుతాయా మనకి కష్టం అంటున్నారు. ఒక గ్రూప్ అయిపోయి ఏం చేయాలి, ఇంకో గ్రూప్ కోసం ఇయర్స్ రాస్తా ఉంటారు. ఓల్డ్ సిలబస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పుడు మీకు 8 పేపర్స్ కానీ రీసెంట్ ఓల్డ్ ఐపీసీసీలో 7 పేపర్స్. గ్రూప్ 1 ఏమో 4, గ్రూప్ 2 ఏమో 3. గ్రూప్ 1 అయిపోద్ది, ఆర్టికల్ స్టార్ట్ చేసుకుంటారు. రిమైనింగ్ 3 పేపర్సే కదా అప్పుడు కూడా. ఆ 3 పేపర్స్ 3 yearsలో అవ్వవు. 3 పేపర్ మన 3 పేపర్స్ ఈజీ అని 3 పేపర్స్ ఉన్న ఐపీసీసీలో గ్రూప్ అవ్వక 3 years పాటు రాసిన వాళ్ళు చాలా మంది. ఇయర్స్ ఆర్టికల్స్ ఎందుకంటే వర్క్ చేస్తుంటారు కదా, అవ్వదు. కొన్ని వర్క్ చేయని వాళ్ళు ఉంటారు కదా, నేను అయిపోయాకే వెళ్తానని, వాళ్ళకు 2 ఏళ్ళు బట్టి 2-3 ఏళ్ళ వరకు. డిఫరెన్స్ ఏంటి, టఫ్నెస్ అలాగే ఉంటుంది. నువ్వు తీసుకొచ్చి 2 గ్రూపులు అయిపోతే ఆర్టికల్స్ అంటే ఇచ్చావు ఎందుకు వస్తారు. జనరేషన్ మారిపోయింది కదా, పాత రోజులు ఇచ్చేది ఒక్కటే కనపడుతుంది, తీసినట్టు కనపడదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అందరికి అవేర్నెస్ వచ్చింది, ప్రతిదీ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ఒకటి అనాలిసిస్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. డిసడ్వాంటేజెస్ హైలైట్ అయిపోతున్నాయి ఇక్కడ. వల్ల ఇది వన్ ఆఫ్ ద రీజన్, అది ఒక్కటే సోల్ రీజన్ కాదు. ఏ ఫౌండేషన్లో డిస్క్రిప్టివ్ పెట్టడం, పర్సంటేజ్ ఫౌండేషన్లోనే ఆపేయడం, పర్సంటేజ్ తగ్గిపోతున్న ఫౌండేషన్. మళ్ళీ ఇంగ్లీష్ సిలబస్లో అందరూ అడ్వాంటేజ్ వస్తున్నారు 6 పేపర్ అని. డిసడ్వాంటేజ్ చాలా ఉంది. ఫస్ట్ నేను చెప్తున్నాను, అడ్మిషన్ తగ్గుతాయంటే ఎవరు నమ్మలా, వచ్చేస్తాను సరే బాబు. సీఏ ఫౌండేషన్ 5 yearsలో మీరు క్వాలిఫై అయితే అయినట్టు, లేకపోతే మీ లైఫ్లో సీఏ ఫౌండేషన్ లేదు. సిలబస్ అదే రూలు. జాయిన్ అయిన దగ్గర నుంచి సీఏ ఫౌండేషన్ మీకు 5 years వ్యాలిడిటీ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిందా, ఫౌండేషన్ పాస్ అయ్యారా అయినట్టు. 5 yearsలో అవ్వాలా, నువ్వు ఫౌండేషన్ వేయడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. మీరు మళ్ళీ మహా ఏం చేయొచ్చు అంటే డిగ్రీ అయిపోయాక 55% వస్తే వచ్చి మళ్ళీ నువ్వు డైరెక్ట్గా ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. సరే ఏదో కష్టపడి ఇంటర్లోకి వచ్చావు, అన్లిమిటెడా 5+5 ఫస్ట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 5 years అయిపోయింది అవ్వాలా. నెక్స్ట్ మీరు ఒక 400 కడితే రెన్యువల్ చేస్తారు 5 years. 10 years అయిందా, 10 yearsలో అవ్వాలా. నీ లైఫ్లో ఇంటర్ లేదు, సీఏ అసలు లేదు. అక్కడ దాపెట్టు ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకో గ్రూప్ అవ్వాలా. 10 years పట్టుకున్నాను, కుదిరేసిపోతాను సీఏ మొత్తం. ఇవాళ పెట్టిన టైము ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. 10 years పాటు సీఏ ఇంటర్ రాస్తారా అని మీకు డౌట్ కావచ్చు. బేసిక్ ఏమవుతుందంటే గ్రూప్ రాస్తారా, ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఉంటుందా, వస్తూ ఉంటారు కదా, యుద్ధం చేస్తారు కదా, యుద్ధం చేసే ప్రాసెస్లో డిగ్రీ అయిపోతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్కి వెళ్తారు, బీకామ్ మీద గ్రూప్ ఇవన్నీ పెట్టుకొని జాబ్కి వెళ్ళాక గ్యాప్ వస్తుందిగా, రాయరు, ఎగ్జామ్స్ రాయరు, తర్వాత రాద్దాం పెండింగ్ పెడతారు. 5 years 10 years అతనికి ఏమవుతుందంటే ఏమంటే బాగుంటుందని ఫీల్ వస్తుంది, చదువుకోవాలనుకుంటారు. మళ్ళీ చదువుకునే స్కోప్ ఇప్పుడు ఆఫీసర్ జాయిన్ అవుతారు వచ్చే సీఏలో. కారణం ఏంటి, అడ్మిషన్ అప్పుడే చెప్తాం, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, మీ జీవితాంతో రాసుకోవచ్చు సీఏ రాసుకోవచ్చు కదా, జీవితాంతో జాబ్ చేసుకుంటే కూడా రాసుకోవచ్చు అంటే వచ్చేస్తాం. డిసడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంటాయి, చూసుకోండి పట్టించుకోండి. కానీ మనకేంది మీకు డిసడ్వాంటేజ్ అని అనిపించదు, అంటే మీరు ఏజ్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి
10 years అప్పుడు దా మనం ఎందుకు రాస్తామని తెలియ ఉంటుంది. కానీ ప్రాక్టికల్ సినారియోలు ఏమవుతుంది, ఈ వరకు ఓకే, కానీ రిమైనింగ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఇప్పుడు దాకా వాళ్ళందరూ అడ్మిషన్స్ పోయినట్టేగా, అడ్మిషన్స్ డ్రాప్ అవుతాయి, క్యాల్కులేషన్తో అవుతుంది. ఎంసీక్యూస్ పెట్టారు అన్నీ అనుకుంటారు, అన్నింటికంటే డిసడ్వాంటేజ్ చాలా. మళ్ళీ వాళ్ళు సిఏ ఫౌండేషన్ని సెకండరీ మోడల్లోకి తెస్తే తప్ప సిఏలో ఇప్పుడు అలా అడ్మిషన్స్ రిలీజ్ అవుతుంది. వాటి బట్టి ఎలా ఉందమ్మా, యాక్చువల్గా 6 పేపర్స్ కదా, లాస్ట్ అటెంప్ట్ ఎంతమంది, చాలా మంది ఉన్నారా, పేపర్స్ తగ్గాయా, నాటిపేట నిండిపోవాలా పిల్లలు ఉన్నారు ఎవరన్నా నాటిపేట రావడం రీజన్ 2 రీజన్స్. ఒకటి గుంటూరు రావట్లేదు, ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవట్లేదు. ఇప్పుడు సమ్మరు ఎండ ఇక్కడంతా హీట్ పెరిగిపోతాం, ప్లస్ ఇక్కడ ఏంది నైట్ 11కే ఆపేస్తారు, మొత్తం 11కి మొత్తం ఆపేస్తున్నారు కదా, చదువుకో టైం లేదు. హైదరాబాద్లో అయితే 24 hours చదువుకోవచ్చు, ట్రైనింగ్ కాల్ 24 hours ఓపెన్గా ఉంటుంది. ఎవరు వచ్చి అడగదు ఏంటి, 12, 1, 2 అయినా ఫుడ్ దొరికింది, ఎవరు మిమ్మల్ని వచ్చి అరవరు కొట్టరు ఏం చేయరు. ఇక్కడ అనుకో అతను దాడుతుందంటే నాకే భయం వేస్తూ ఉంటుంది, ఎవరు కూర్చొని చదువుకుంటున్నారా, పోలీసులు ఎప్పుడు రౌండ్స్ వస్తారు, మన క్యాంపస్లో ఎవరు వస్తారు లోపలికి చదువుతారు చెప్పేస్తారు అని నాకు ఉన్న కానీ ఏదో ఒక టెన్షన్ ఆ టైంలో పడతా ఉంటుంది, చూసుకుంటూ ఉంటా కెమెరాలో ఉన్నారు కదా. ఈ టెన్షన్ హైదరాబాద్లో ఉండదు, హైదరాబాద్లో గంటల్లో కూర్చొని చదువుకోవచ్చు, ఇంకా ఉంటారు మనం కూడా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంటుంది. దాంతోపాటు 6 పేపర్స్ అంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది రాలా పేపర్స్, స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది. రీజన్స్ రకరకాలు, జాబ్స్ అనుకున్నంత లెవెల్లో జాబ్స్ ఉన్నాయి. పాతకాలంలో 10 lakhs నేను చదివినప్పుడు క్వాలిఫై అయిపోతే 10 లక్షలు వస్తాయి అబ్బా, 10 ఏళ్ళ క్రితం. ఇప్పుడు క్వాలిఫై అయినా 10 లక్షలు వస్తుంది, ఏమన్నా వాల్యూ ఉంటుందా? అదే ఒక బీటెక్కి చాలా మార్పు ఉంది. అమీర్పేట వెళ్ళి ఎస్ఐ నగర్ వెళ్ళకుండా ఆ పక్కన ఉన్న అమీర్పేటకి వెళ్ళారు, 1 year ఏదో కోర్స్ నేర్చుకుంటే ఎగ్జామ్స్లో కోర్స్ నేర్చుకున్నారు, ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, అయిపోయింది 10 lakhs గ్రోత్ కూడా ఫాస్ట్. చాలా మారాల్సింది. సిఎంఏకి అంత స్ట్రగుల్ లేదు, కానీ సిఎంఏ వాళ్ళు 2 years అయిపోతుంది కదా, అందువల్ల పెద్ద ప్రాబ్లం లేదు. 2 years అయిపోతుంది, ఎస్ఐపీ ఏదో వైపై నేర్చుకొని ఎస్ఐపీ మీద జాబ్కి వెళ్ళిపోతే 10 lakhs ఈజీగా ఇస్తారు, గ్రోత్ కూడా ఉంటుంది. ఓన్లీ ఫైనాన్స్ జాబ్స్కి వెళ్తే గ్రోత్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ అతనికి సిఏ క్వాలిఫైడ్, సీనియర్లో ఫ్రెండ్ కాదు, సిఏ క్వాలిఫైడ్, అతనికి సిఏ సంబంధించిన జాబ్స్ రాలా, ఇంటర్వ్యూ అని క్వాలిఫైడ్, ఎస్ఐపీ జాబ్కి వెళ్ళాడు, ఎస్ఐపీ పోస్టింగ్ బట్టి ఎస్ఎన్సీలో వెళ్ళాడు, 400 మంది తీస్తున్నారు, అతను కూడా తీసినారు. ఇంటర్వ్యూ చేశాడు, నేనేం చెప్పాను నాకే తెలియదు, కానీ తీసుకున్నాను. ఎందుకు అని అంటే ఎస్ఐపీ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, సిఏ వాళ్ళు ఫైనాన్స్ ప్రొఫెషన్, ఈ 2 కంబైన్గా చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక కంపెనీ ఏమవుతుంది, ఎస్ఎన్సీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తుంటారు, ఎస్ఐపీ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తారు, కూడా చేస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు ఫైనల్గా చేశాక దాన్ని వెరిఫై చేయాల్సింది మళ్ళీ ఒకసారి. ఈ 2 ఒక పర్సన్ చేశాడు అనుకో, టైం సేవ్ అవుతుంది, వర్క్ ఎంత ఫాస్ట్ అవుతుంది. కంపెనీ క్రియేట్ చేయడం, కంపెనీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెక్ చేసుకోవడం, ఎర్రర్స్ చాలా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే అకౌంట్లో ఎస్ఐబీలో వచ్చే ఎర్రర్, అకౌంట్ సంబంధించిన ఎర్రర్ ఒక సిఏకి లేదా సిఎంఏకి ఎర్రర్ ఫాస్ట్గా తెలుసుకుంటారు, నేర్చుకునేది కదా. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, డెప్యూటేషన్ క్రియేట్ చేస్తానో, ఎంట్రీ నేచర్ మార్చేస్తానో ప్రాబ్లం వస్తుంది. బీటెక్ వాళ్ళకి అన్నీ తెలియవు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే అది యాస్టీస్ కాపీ పేస్ట్ కొడతాం, అకౌంట్స్ తెలియదు వాళ్ళకి. ఆ మిస్టేక్స్ని సిఏ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రాసెస్ అంతా కూడా ఫైండ్ అవుట్ అయిపోయి మూవ్ అయిపోయి సిఏ వాళ్ళే ఎస్ఐపీ నేర్చుకోవడం. కంపెనీకి చాలా అడ్వాంటేజ్, నీకు ఎస్ఐపీ రాదు ఏం పర్వాలా, సిఏ వచ్చుగా, చదువుకున్నాక నాలెడ్జ్ ఉందిగా, బేసిక్ ఉందిగా, చాలు, మళ్ళీ అడ్వాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, జాబ్ తీసేస్తారు. అంటే వాళ్ళు మళ్ళీ నేర్పిస్తారు, జాబ్ రిక్రూట్ చేస్తున్నారు. ఎస్ఐపీ సంబంధించింది మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఒక 2 months 3 months ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు అంతా నేర్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే 40 lakhs ఇండియాలోనే, దానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు, 5 కూర్చుంది. సిఏ అయినా సిఎంఏ అయినా వన్స్ క్వాలిఫై అయ్యాక మీరు కనుక ఎస్ఐపీ జాబ్లోకి వెళ్తే కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించి కరెక్ట్గా లేదా కాస్ట్ అనలిస్ట్ గాను ఫైనాన్స్ అనలిస్ట్ గాను వెళ్ళి బ్యాలెన్స్ షీట్స్ తీసుకొని చెక్ చేసుకుంటూ డెసిషన్ అనేది ఇచ్చారనుకో, గ్రోత్ ఉండదు. నేను పోస్ట్ మార్టమే కదా,
5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అదే చేస్తాడు, ఫ్రెష్గా క్వాలిఫైన్స్ కూడా అదే చేస్తాడు. మీకు ఎక్కువ శాలరీ ఇచ్చి ఆ పని చేసుకోవడం దానికి ఫ్రెష్గా క్వాలిఫై తీసుకుని తక్కువ శాలరీ ఇచ్చుకోవచ్చు అనే ఇంటెన్షన్ కంపెనీకి వచ్చేస్తుంది. అదే సాఫ్ట్వేర్ అలా కాదు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది అతను చేసే స్కిల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మారిపోతూ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద కోడింగ్ ఇదంతా మారిపోతుంది. కోడింగ్ ఉండదు కానీ ఇక్కడంతా కూడా కంపెనీ క్రియేషన్ ఇదంతా ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఏంటంటే సెట్టింగ్స్, కాన్ఫిగరేషన్స్ అంటారు. కాన్ఫిగరేషన్స్ ఏ చేశారంటే మళ్ళీ ఎర్రర్స్ రావు. ప్రాజెక్ట్ 4 నెలలు పట్టే ప్రాజెక్ట్ నెల అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతుంది, అందరూ సేవ్ అవుతాయి. నెక్స్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో స్కేల్ కనుక అలాగే వెళ్తే ఇన్ 5 yearsలో ఎలా ఉంటాయి అంటే ఎస్ఐపిలో ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఉన్నామని క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాష్ కదమ్మా ఒక 1 yearలో ఎస్ఐపి ప్రాజెక్ట్స్ కంపెనీ మారుతున్నారు అనుకో, వాళ్ళు అడిగేది ఏంటంటే ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేశావు అని అడుగుతాం. ఒక 1 yearలో మీరు 2 చేశారా, 3 ఇంప్లిమెంటేషన్. నంబర్ ఆఫ్ కంపెనీస్కి ఎస్ఐపిని ఇంప్లిమెంట్ చేస్తారు కదా, కంపెనీస్ చాలా వస్తాయి, మీకు అర్థం కాదు కదా, చాలా వస్తాయి. ప్రతి కంపెనీ ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ నువ్వు పాల్గొంటే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావు. అలాగే ఎన్ని చేసావు. ఒక బీటెక్ పర్సన్ కనుక వెళ్ళాడనుకో ఇయర్లో ఒక 2 చేయగలుగుతాం. కంపెనీస్కి ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ 2 చేస్తారు. అదే ఒక సిఏ వెళ్ళాడు అనుకో మినిమం 3 చేస్తారు. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఎందుకు నేను చెప్పాను కదా, ఎర్రర్స్ మనకు ఫాస్ట్గా అర్థమవుతుంది. మనం ఫౌండేషన్ నేర్చుకుంటాం బేసిక్స్ అన్ని ఎర్రర్స్ ఉంటాయి. అక్కడ కూడా అదే ఎర్రర్స్ వస్తాయి, అక్కడేం పెద్ద డిఫరెంట్ ఉండవు. పెద్ద ఎర్రర్స్ అన్ని కూడా అందరూ డిస్కస్ చేసుకొని చేస్తున్నాయి. చిన్న ఎర్రర్స్, డిజైనింగ్, కంపెనీ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సిఏలు సిఎంఏలు ఏంటంటే 3-4 చేస్తారు. నేను ఎక్కువ పేమెంట్ తెచ్చి తీసుకుంటాను. రావడం లేదు నాకు సాఫ్ట్వేర్, నేను బాగుంది అంతా కూడా. ఎక్స్పెషల్లీ సిఎంఏ వారికి కోవిడ్ ఎగ్జామ్స్ ఎలా జరిగాయమ్మా, హోమ్ బేస్ జరిగాయా చెప్పకూడదు కానీ నాకు పాస్ అయ్యారా? ఒక్కొక్కరికి ఎంత జాబ్స్ వచ్చాయి తెలుసా? 10 lakhs మినిమం ఇచ్చి సెన్సర్ వాళ్ళే తీసుకుంటారు. సెన్సర్ వేరే కంపెనీ ఏదో పర్చేజ్ చేస్తుంది గ్లోబల్గా. ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. మినిమం 10 lakhs ఇచ్చి 7% తీసుకుంటారు. సిఎంఏ క్వాలిఫైడ్ తీసుకున్నట్టే, నువ్వు క్వాలిఫైడ్ కదా, వచ్చుగా నేను నేర్పించుకుంటాను, వచ్చేసే చాలు అన్నట్టుగా ఉన్నారు. మనీ తీసుకున్నాను. అందరూ కూడా ఎస్ఐపి జాబ్స్. సిఎంఏ సైట్లోకి వెళ్ళి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ కనబడితే జాబ్ ప్రొఫైల్స్ వస్తాయి. మళ్ళీ ఎగ్జామ్ జరిగాయి, మళ్ళీ మన ప్లేస్మెంట్స్ జరుగుతాయి. ప్లేస్మెంట్ జరిగినప్పుడు జాబ్ ప్రొఫైల్స్ కూడా ఇస్తారు. సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే జాబ్ ప్రొఫైల్స్లో ఎస్ఐపి ఫైనాన్స్ అనలిస్ట్ అంటారు, వాళ్ళు ఎస్ఐపి డెవలపర్స్. దానికి చేసినవి సిఎంఏ క్వాలిఫై. ప్యాకేజ్ మినిమం అలా అంటే వన్స్ నేర్చుకున్నాక గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. ఆ వర్క్ కూడా కొంచెం నెల మొత్తం ఉండదు, 30 days ఉండదు, 15 days వర్క్ ఉంటుంది, 15 days ఆరాంగా కూర్చుంటాం. ఫైనాన్స్ వర్క్ అనుకో 30 days ఉంటుంది. అన్నా మా ఫ్రెండ్ 2014 చెప్తాను క్వాలిఫై, క్యాంపస్లో జాబ్ వచ్చింది, PWCలో జాబ్ వచ్చింది, మంత్లీ 50,000. ఈరోజు అతను PWC నుంచి వైకి వచ్చింది. ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అమ్మా? 5 ప్యాకేజ్ 12-14. అతను చేస్తున్న వరకు ఆడిట్లో ఉంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకో పర్సన్ రీసెంట్గా క్వాలిఫైడ్, ఎస్ఐపి మీద జాబ్ వచ్చింది, ప్యాకేజ్ 11.5, 11,50,000. అప్పుడెప్పుడు 2014 క్వాలిఫై అయినాక అప్పుడు ఆల్మోస్ట్ అదే, ఇప్పుడు క్వాలిఫై అయినాక అదే. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అతను వెళ్ళింది ఆడిట్లోకి వెళ్ళి, ఫైనాన్స్ కదా, ఫైనాన్స్ జాబ్ కదా, గ్రోత్ అనేది చాలా తక్కువ, చాలా గ్రోత్ చేస్తుంది. ఎస్ఐపి గ్రోత్ ఎలా ఉంటుంది? 20-30. కంపెనీ మారామంటే 50. శాలరీ 4 years ఎక్స్పీరియన్స్ తీసుకుంది. కొంచెం కంపెనీ ఉండగానే 20 lakhs అయిపోతుంది. ఎంతగా 11 lakhs చెప్పాను కదా, అంతగా 4 years అతనికి 20 lakhs. కంపెనీ మారాడంటే సాఫ్ట్వేర్ గ్రోత్ అలా ఉంటుంది. వాళ్ళు అందుకే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా క్వాలిఫై అవ్వండి, జాబ్స్కి వెళ్ళిపోండి. ఎక్స్పీరియన్సే మ్యాటర్స్, క్వాలిఫికేషనే మ్యాటర్ అయితే
కోవిడ్లో పాస్ అయిన సీఎం వాళ్ళు ఎవరికి జాబ్ రాకూడదు అవునా కదా, కానీ జాబ్ వచ్చిందిగా. సర్టిఫికేట్ అనేది ఎంట్రీ పాస్ అంతే. సర్టిఫికేట్ నాకు సబ్జెక్ట్ వస్తేనే సర్టిఫికేట్, లేకపోతే నా ఎగ్జామ్స్ రాయని అన్నారు అనుకో ఉపయోగం ఉండదు. అర్థం కాక నా సబ్జెక్ట్ రాలేదు సార్, ఎందుకు రాలేదు అటెంప్ట్ అంటే ఏం చెప్తాను, నా సబ్జెక్ట్ సరిగా రాలేదు సార్, ఫస్ట్ అటెంప్ట్ బాగా నేర్చుకొని వెళ్తాను సార్. లేదంటే ఆర్టికల్స్ చేయాలి సార్, వర్క్ రాకపోతే ఏం చేస్తాం సార్ జాబ్లో, జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం. అదే నిజమైతే కోవిడ్ వాళ్ళందరికీ ఎంతమంది జాబ్స్ వచ్చాయి, 12 lakhs 11 lakhs జాబ్స్, జాబ్స్ సంబంధం ఉందా అకౌంట్స్ కనేసి. ఓన్లీ నీ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అంతే, చేసే వర్క్ అంతా డిఫరెంట్ నేర్పిస్తారు అనేది ఓన్లీ ఎంట్రీ పాస్. అదే క్వాలిఫై అవ్వాలా దొరికిద్దా, జాబ్ రాదుగా. సబ్జెక్ట్ రావాలని చెప్పేసి ఆ కోవిడ్లో రాసిన వాళ్ళందరూ రాయకుండా ఉన్నట్టయితే అక్కడ జాబులు ఉంటాయా చెప్పి. ఇవన్నీ అనేది నేర్చుకోవాలి, నేను కాదనట్లు, బట్ క్వాలిఫై అవ్వటమే ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా క్వాలిఫై అవ్వాలనేది అది ఇంకా ఇంపార్టెంట్. ర్యాంక్ వచ్చిందా, ఒక గ్రూప్ అయ్యావా, 2 గ్రూప్లు అంటే ఉండదు, గేట్ బయట ఉండదు. లోపలికి వెళ్తే ఏదో ఒకటి చేయొచ్చు, లోపలికి రాకపోతే ఏం చేస్తాం. లోపల రావాలంటే మీకు ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ ఉందంటే పిలిచి జాబ్ ఇస్తాం. ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. సర్టిఫికేట్ లేకపోతే జాబ్ ఉంటుంది. ఇది చెప్పారు, ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్, డిలే అవ్వకుండా రాసుకోండి, వదిలిపెట్టద్దు. రాసేసేయండి, అసలు లక్ తగిలి ఏమి రాకుండా పాస్ అవుతుంది. రకరకాలు ఉన్నది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, సిఎంఏ ఫైనల్ దాకా వచ్చాడు, అప్రూవ్ అయిపోయింది. ఏ రోజు చదవాలా, డిగ్రీ కంటే అధ్వానంగా రాశాడు ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే అతనికి ఫౌండేషన్ ఇంటర్లో బేసిక్స్ ఎలాగైతే డీటెయిల్గా మీరు చెప్పారు అంత డీటెయిల్గా మేము నేర్చిన ప్రాసెస్ అంతా అలాగే ఉంటుంది. మొత్తం సమ్మరీ చేసుకోవడం, ఆ నోట్స్ ఇంకోసారి 2 years తర్వాత చదివినా సరే, అమ్మాయి నోట్స్ ఎందుక 3 years తర్వాత చదివినా సరే, అమ్మాయి ఫౌండేషన్ రాస్తే అమ్మాయి 60+ వస్తుంది. ఏ క్లాస్ లేకుండా ఆ నోట్స్ ఒకటి ప్రిపేర్, అలాగే నోట్స్ ఉంటాయి, ప్రిపరేషన్ ఉండదు. అలా ప్రిపేర్ అయిపోయింది, ఫైనల్ కూడా అదే నోట్స్తో పాస్ అయ్యారు. సిఎంఎల్ ఏంటంటే ఫౌండేషన్ సిలబస్ ఒక 30% ఇంటర్లో వస్తుంది, ఇంటర్లో ఉన్న సిలబస్ ఒక 30% ఫైనల్ వస్తుంది. చెక్ చేస్తే ఉంటుంది, మిగతా కొంచెం పర్సెంటేజ్ కదా, ఒక 10 days 15 days చూసుకొని పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు, పైన కూడా అప్రూవ్ అయ్యాడు. గ్రూప్ ఒకటే పెట్టి అవునా సార్ దాకా చేసి జాబ్ పనులన్నీ వేరియేషన్ ఉంది. వన్స్ క్వాలిఫై అయిపోతే లైఫే వేరు, సర్టిఫికేట్ బతికిస్తే నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్స్ ఆపేవాళ్ళని మూర్ఖులు అంటారు. చెప్పినా వింటారు, ఆర్టికల్స్కి వెళ్ళాల్సింది, ఆర్టికల్స్ తెచ్చుకుంటావు నువ్వు, ఆర్టికల్స్ నాకు తెలియదు, ఆర్టికల్స్కి వెళ్ళి నాకు వచ్చి చెప్తారు క్లాస్, అప్పుడు రాకపోతే ఏం వర్క్ రాకపోతే ఏం చేస్తాను. నువ్వు నిజంగా ఆర్టికల్స్ మీదే జాబ్ నీకు వచ్చిందంటే, ఏదైతే నువ్వు ఆర్టికల్స్ నేర్చుకున్నావో అదే జాబ్ నీకు వస్తే నీ లైఫ్ నువ్వే స్పైల్ చేస్తున్నావు. ఏం నేర్చుకుంటాను ఆర్టికల్స్లో, టాలీ నేర్చుకుంటాం, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటాం, జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్. నువ్వు కంపెనీకి వెళ్ళి జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్స్లో కూర్చున్నావు అనుకో, గ్రోత్ ఉంటుంది అనుకున్నావు, ఏమీ ఉంటుంది. నువ్వు ఏదైతే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నావో 4 ఏళ్ల తర్వాత తీసేసి ఒక ఫ్రెషర్ని తీసుకున్నా సరే అదే రిటర్న్స్ ఫైల్ చేస్తావు. కొత్తగా ఏమైనా చేయాలి అందులో, ఏమి ఉండదు. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు, చేసేస్తారు. 4-5 years తర్వాత డైరెక్ట్గా ChatGPT ఫైల్ చేసేస్తారు, ఇది కూడా అవసరం లేదు. ChatGPT డిజైన్ చేయడానికి ChatGPT పూర్తి ఇచ్చేది, ఎస్ఐటీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ రాసేది. ఫస్ట్ క్వాలిఫై అవుతారా, క్వాలిఫికేషన్ మీద దృష్టి పెట్టారు. కొన్నిసార్లు ఏం చేస్తున్నా సిలబస్ అవ్వదు, సరే సిలబస్ అయినా అవ్వకపోయినా కొన్ని మిస్ అవుతుంటాను క్లాసెస్. అది నేర్చుకోలేదు కదా, ఇది నేర్చుకోలేదు కదా అని చెప్పి కొంతమంది ఎగ్జామ్స్ రాయరమ్మా, నమ్ముతారు నమ్మరు. ఫ్రెండ్స్ ఎక్కువ చూస్తుంటారు, నా సిలబస్ సరిగా రాలేదు, లేదంటే సరిగా రాలేదు అని చెప్పేసి ఎగ్జామ్స్ రాయడం మానేస్తారు. ఈవెన్ వాళ్ళు పాస్ అయ్యే కెపాసిటీ ఉన్నా సరే మానేస్తారు. నేర్చుకున్నాక ఫౌండేషన్ పెద్ద తగులుతలేదు, కానీ ఇంటర్కి వెళ్ళాక అంత ఇది మాత్రం అట్లా పడదు. కావాలంటే క్వాలిఫై కూడా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలా, క్వాలిఫై నేర్చుకుంటాను కొడతారా వాళ్ళు. క్వాలిఫికేషన్ మీద అప్లికేషన్ మధ్యాహ్నం చెప్తున్నా, ఏంది వస్తారా?
వస్తా.